హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను స్టవ్ వెలిగించకుండా ఈజీగా క్విక్గా 5 మినిట్స్లో అయిపోయే స్వీట్ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇది పిల్లలకి పెద్దలకు కూడా చాలా హెల్తీ రెసిపీ. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఒక కప్పు వేపిన శనగపప్పు కానీ పుట్నాల పప్పు కానీ అంటారు కదా, అది వేసుకోండి. స్వీట్కి సరిపడా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని ఒక యాలక్కాయ అయితే వేసుకోండి. యాక్చువల్గా అయితే బెల్లమే చాలా మంచిది హెల్త్కి, లేదా మీరు షుగర్ వాడతామంటే షుగర్ వేసుకోండి, పర్వాలేదు. వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా హెల్తీ అండి. మనకి టైం లేనప్పుడు ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. మనం నెయ్యి మామూలుగానే వాడతాం కదా, మా అమ్మాయికి అయితే నెయ్యి అంటే చాలా ఇష్టం అనమాట. నెయ్యి అయితే నేను ఫుల్గా వేసాను స్వీట్కి. ఇప్పుడు నెయ్యి కొంచెం కరగబెట్టింది ఉంటుంది కదా, అది తీసుకొని ఇందులో మొత్తం ముద్దగా అయిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. బాగా ముద్దగా అయిపోవాలి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది, హెల్త్కి మంచిది. పెద్దవాళ్ళకైతే మెయిన్గా హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకైతే బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచిది. అండ్ ఎముకలు కూడా గట్టిగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా నెయ్యి వేసేసుకొని బాగా ముద్దగా కలిపేసుకోవాలి. ఎవరైతే నా ఛానల్ని డైలీ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ఎంత కష్టపడుతున్నందుకు లైక్ అని ఇమ్మని అడుగుతున్నాను. లైక్ చేయమని అడుగుతున్నాను అనమాట. చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. ఇది రిక్వెస్టే నేను అడుగుతుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా ముద్దగా అయిపోయింది కదా. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని మన కేక్ చేసేవి కానీ, లేదంటే ఇంట్లో ఏదన్నా రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ ఏదో ఒక బౌల్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నా పర్వాలేదు. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే మామూలుగా ఇంట్లో ఎండు కొబ్బరి చిప్ప అయితే ఉంది. ఈ ఎండు కొబ్బరి చిప్పని క్యారెట్ తురిమే దాంతో ఇలాగా నేను తరుక్కున్నాను అనమాట. అండ్ డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఏదైనా కానీ పర్వాలేదు. నాకైతే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏమీ లేవు. ఇది బాదం పప్పు, కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడిత్తనాలు అయితే ఆ విధంగా మరీ పౌడర్లా కాకుండా కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి. ఎండు కొబ్బరి కానీ ఇది డ్రై ఫ్రూట్స్ కానీ ఆప్షనల్లే, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకోకపోయినా కూడా స్వీట్ చాలా బాగుంటుంది, వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా వేసేసుకొని ఆ తర్వాత అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నది ఉంది కదా, ఇదంతా కూడా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంతే ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని, మా అమ్మకి నెయ్యి అంటే చాలా ఇష్టం కాబట్టి నేను పైన కూడా ఇంకొంచెం నెయ్యి వేసాను అనమాట. పిల్లలకైతే చాలా చాలా బలం, నెయ్యి ఎక్కువ వేస్తున్నాం కదా మనం. అండ్ బెల్లం కూడా వేస్తున్నాం కాబట్టి నడుముకు కూడా చాలా చాలా మంచిది, ఎండు కొబ్బరి ఉంది కాబట్టి. సో ఈ విధంగా వేసేసుకోండి. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, అప్పటికప్పుడు ఇంట్లో ఏమీ లేకపోయినా కూడా ఈజీగా మనం ఫాస్ట్గా మిక్సీ పట్టుకొని ఈ విధంగా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ స్టవ్ కూడా వెలిగించే పని కూడా ఉండదు మనకి. సో ఈ విధంగా నెయ్యి ఇంకా వేసేసాను. 1 మినిట్ ఆగాక ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసేసుకోవడమే అనమాట. షిఫ్ట్ చేసుకొని మనం కట్ చేసుకొని తినేయడమే. ఇది ఎలా ఉంటుందంటే తినేటప్పుడు ఒకటి తిన్నాక ఇంకొక 2 తినాలన్నట్టు ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. తిన్నాక నేనే వెంటనే 2 తినేసాను అనమాట. త్వరగా కూడా అయిపోతాయి ఈ స్వీట్స్. అండ్ ఇది మెయిన్గా ఎందుకు చేశానంటే మా అమ్మకి బాక్స్లో పెట్టడానికి పొద్దున్నే ఏమీ లేవు, అందుకని వెతుక్కోకుండా ఇంకా ఫాస్ట్గా ఇది చేసేసాను అనమాట. 5 మినిట్స్లో చేసేసి స్నాక్స్ కింద పెట్టాను అనమాట. ఫుల్ మక్కన రోస్ట్ చేసి ఇది కూడా 2 పీసెస్ అయితే పెట్టాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు లాస్ట్ వరకు ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. రీసెంట్గా హెయిర్ వీడియో అయితే పెట్టాను, అది చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.